వెల్కమ్ టు CVOSS. ఈ రోజు మనము ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము. ఫస్ట్ లైన్ డ్రా చేసుకొని మన షోల్డర్ మెజర్మెంట్ తీసుకొని అందులో ఆఫ్ చేయాలి. ఇక్కడ 15 ఇంచెస్ ఉంది, 7.5 పెట్టుకుంటున్నాము. 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. అన్ని సైజులో ఇలా సేమ్ చేసుకోవాలి. మన మెజర్మెంట్ ఎంత ఉందో అంత తీసుకోవాలండి. నెక్ 1/4 to 3 ఇంచెస్ మార్క్ చేసుకొని అక్కడికి 1 ఇంచ్ డ్రా చేసుకున్నాను కదా, అక్కడ స్లాంట్గా లైన్ తీసుకోవాలి. ఇప్పుడు మనకు బ్యాక్ నెక్ ఉంది ఇక్కడ 3 ఇంచెస్. సో ఫ్రంట్ నెక్ 1/2 ఇంచ్ తక్కువ చేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ క్రాస్ దగ్గర ఇంకో 1/2 ఇంచ్ తక్కువ చేసుకొని మార్క్ చేసుకొని కర్వ్గా లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్కి 4 ఇంచెస్ వరకు. ఈ విధంగా మీరు కట్ చేసుకున్న ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని మీరు ట్రై చేసి చూడండి. ఇంకా ఫిట్టింగ్ ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు డాట్ పాయింట్ 11 ఇంచెస్, లెంత్ 16 ఇంచెస్. లైన్ డ్రా చేసుకున్నాము 11 ఇంచెస్ 16 ఇంచెస్ దగ్గర. ఆర్మోల్ 7 ఇంచ్ వరకు పెట్టుకున్నాము. సరిపోలేదు అన్నప్పుడు కింద పైన చేసుకోవచ్చు, తక్కువ అవుతుంది. అక్కడ అప్పర్ చెస్ట్ మెజర్ చేసుకోవాలి. అప్పర్ చెస్ట్ ఇక్కడ 36 ఇంచెస్ అండి, అంటే 9 ఇంచెస్ అవుతుంది. ఇది ఫ్రంట్ భాగం కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆర్మోల్ దగ్గర 1 ఇంచ్ డాట్ పెట్టుకోవాలి. 9.5 ఇంచ్. పర్ఫెక్ట్గా ఉందా, ఆర్మోల్ ఉంది మనకి ఎంత ఉందో లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ 9 ఇంచెస్ వస్తుంది. ఆర్మోల్ 18 ఇంచెస్, ఇక్కడ 9 ఇంచెస్ రావాలి. ఇంకోసారి మెజర్ చేసుకుంది. తక్కువ వచ్చింది కాబట్టి కొద్దిగా కిందికి తీసుకొని మెజర్ చేసుకుంది. కరెక్ట్గా 9 ఇంచెస్ వస్తుంది. ఫుల్ బస్ టెన్త్ భాగాన్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక 38 ఇంచెస్ ఫుల్ బస్ట్ 1 లైన్ పక్కన పెట్టుకొని మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి ఆర్మోల్కి క్రాస్గా కర్వ్గా లైన్ డ్రా చేసుకోవాలి. కింద 3/4 ఇంచెస్ ఇంకా మైనస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. కింద భాగం ఇంకా 1/4 ఇంచ్ పెంచుకోవాలి. లేదు పెంచుకోలేదు అని అంటే అక్కడ మనకి గుంతలాగా తయారవుతుంది, అది బాగుంటుంది చూడటానికి. అందుకని అక్కడ 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. మనం ఇక్కడ 1 ఇంచ్ డాట్ కోసం పెట్టుకున్నాం కదా, సేమ్ లెంత్ ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ కోసం 2 ఈక్వల్ లెంత్ ఉండాలి. ఇక్కడ 3.5 ఇంచెస్ డాట్ పెట్టుకుంటున్నాను. క్వార్టర్ ఇంచ్ కింది నుండి మెజర్ చేసుకోవాలి. ఉంటుందో సేమ్ ఇక్కడ అంటే మెజర్ చేసుకుంటే ఎంతవరకు వస్తుందో అక్కడ మనం మార్క్ చేసుకొని ప్రిన్సెస్ కట్ షేప్ని ఇవ్వాలి. ఇక్కడ 1.5 ఇంచ్ బయట మార్క్ చేసుకొని మన వెస్ట్ ఎంత ఉందో అంత మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ భాగాన్ని ఫ్రంట్ 32 ఇంచెస్, వెస్ట్ 8.5 పైన మార్క్ చేసుకోవాలి.
మనం సైడ్ తక్కువ చేయలేదంటే బ్యాక్ సైడ్ లెంత్ పెరిగిపోతుంది, అది చూడడానికి మంచిగా అనిపించదు. అందుకని మనం ఇక్కడ లెంత్ తక్కువ చేసుకోవాలి. దీనిలో ఫ్రంట్ లెంత్ చాలా ఎక్కువ ఉంది కాబట్టి సైడ్కి 1.5 ఇంచ్ తక్కువ చేసుకోవాలి. నెక్ లెంత్ మనం 8 ఇంచెస్ తీసుకున్నాము. మన షోల్డర్ ఎంత అవసరం ఉందో నేను ఇక్కడ 3.5 ఇంచెస్ పెట్టుకొని మార్క్ చేసుకొని నెక్ నెక్ డ్రా వి నెక్ డ్రా చేసుకుంటున్నాను. మీకు నచ్చిన నెక్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం వి నెక్ కొడుతున్నాను. ఇదండి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ కటింగ్. ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఎప్పుడైనా ఇందులో ఫిక్స్ మెజర్మెంట్స్ ఉన్నాయి. మనం కుట్టేటప్పుడు క్లాత్ పైన వెళ్ళేటప్పుడు మాత్రము 1/2 ఇంచ్ మనం ఎంత కుట్టడానికి తీసుకుంటామో 1/2 ఇంచ్ 3 లైన్స్ 1/4 ఇంచ్ ఎంత అవసరం ఉంటుందో అంత ఎక్స్ట్రా మార్జిన్ యాడ్ చేసుకొని కట్ చేయాలి. సైడ్కి మాత్రమే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని బ్లౌజింగ్ కోసం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. ఇప్పుడు అన్ని సైడ్లో కూడా సివిల్ కోసం ఎక్స్ట్రా యాడ్ చేసుకునే కట్ చేసుకోవాలి. ఇది ఫిక్స్ పేపర్ కటింగ్ అండి. ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి, ఎంత బాగా వస్తుందో మీకే తెలుస్తుంది. ఇక్కడ ఆర్మల్ దగ్గర ప్రాపర్గా ఉందో లేదో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఈ విధంగా నేను పెట్టుకొని చెక్ చేసుకుంటున్నాను. ఓకే అనిపించలేదు అనుకోండి, ఇంకొద్దిగా షేప్ మంచిగా చేసుకోవాలి. ఫ్రంట్ పేజ్ ఇది బ్యాక్ పైన 1/2 ఇంచ్ కిందకి, ఇది బ్యాక్ నెక్ 3 ఇంచెస్ నెక్ కాబట్టి బ్యాక్ 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర మనం ఫ్రంట్లో 1/2 ఇంచ్ పక్క చేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా బ్యాక్లో అదే 1/2 ఇంచ్ పెంచేసుకోవాలి. అంటే అక్కడ 7 ఇంచెస్ మనం షోల్డర్ పెట్టుకున్నాము, ఇప్పుడు 7.5 ఇంచ్ చేసుకోవాలి. ఆర్మోల్ దగ్గర 9 ఇంచ్ వరకు మార్క్ పెట్టుకున్నాం కదా, లూజింగ్ వదిలేసి 9 ఇంచ్ వరకు పెట్టుకోవాలి. 1/2 ఇంచ్ ఫ్రంట్ కన్నా బ్యాక్ ప్రాపర్గా పెట్టుకోవాలి. ఫ్రంట్ మనం 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటాము. ఆ తర్వాత అక్కడ నుండి సైడ్ కోసం అని స్ట్రైట్గా పెట్టుకొని పేపర్ కట్టింది మార్క్ చేసుకోవాలి. అది తీసేసిన మనం మళ్ళీ మెజర్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్ బ్యాక్ క్రాస్ దగ్గర 1/2 ఇంచ్ తక్కువ చేసుకొని 7 పెట్టుకొని 4 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. బ్యాక్ క్రాస్ అప్పర్ చెస్ట్ 9 ఇంచెస్ 36 4. ఇప్పుడు కూడా ఏ లూజింగ్ పెట్టుకోకుండా ప్రాపర్గా తీసుకోవాలి. కరెక్ట్గా 9 ఇంచెస్ ఆర్మల్ వస్తుంది. కింద మనం 1/2 ఇంచ్ లెంత్ దగ్గర 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి. మన వెస్ట్ ఎంత ఉందో అంత ప్లస్ 1 ఇంచ్ డాట్ కోసమని ఎక్స్ట్రా పెట్టుకొని సైడ్ని అప్పర్ చెస్ట్ వెస్ట్
లైన్ తీసుకోవాలి. ఇది కూడా ఫిక్స్ పేపర్ కటింగ్ అండి. మనం కటింగ్ చేసిన తర్వాత క్లాత్ పైన వెళ్ళినప్పుడు హాఫ్ ఇంచ్ ఎంత మనకు కుట్టడానికి తీసుకుంటామో అది పెట్టుకొని కట్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా సైడ్స్ ఉన్నాయా లేదా ఇక్కడే చెక్ చేసుకుంటున్నాను. షోల్డర్ దగ్గర కూడా ప్రాపర్గా లెంత్ ఉందా, షోల్డర్ 3.5 పెట్టుకుని అంతే ఉందా చెక్ చేసుకోవాలి. అలాగే సెట్లు మిడిల్లో పెట్టుకోవాలి. ఎప్పుడన్నా మిడిల్లో మార్క్ చేసుకొని అక్కడ ఇక్కడ పెట్టుకుని డాట్ లెంత్ 4.5 ఇంచెస్ పెట్టుకోవచ్చండి. ఈ రకంగా కట్ చేసుకుంటే చాలా ప్రాపర్గా ఇక్కడ ఏమీ ప్రాబ్లం లేకుండా ఫిక్స్గా వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి దీన్ని. మళ్ళీ ఇంకోసారి అన్నీ ప్రాపర్గా ఉన్నా లేదో చెక్ చేసుకొని కటింగ్ చేసుకున్నాను. బ్యాక్ నెక్ నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. నాకు నచ్చిన షేప్ డ్రా చేసుకోవచ్చు. నేను నార్మల్ షేప్లోనే పెట్టుకుంటున్నాను. నేను మళ్ళీ కింద కూడా ఎక్స్ట్రా డబల్ నెక్ పెట్టుకుంటున్నాను. అందుకని ఇక్కడ యూ షేప్ ఇచ్చి పన్నెండు ఇంచుల వరకు నెక్ పెట్టుకుంటున్నాను. లేదు అని అంటే కింది నుండి మనకి ఎంత అవసరమో బ్యాక్ అంత ఉంచుకొని అక్కడ నుండి కూడా డ్రా చేసుకోవచ్చు. అది మన ఇష్టం ఉంది, మీకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేను ఇక్కడ 12 ఇంచెస్ పెట్టుకొని డ్రాప్ షేప్ మీకు డ్రా చేసుకుంటున్నాను. నాకు నచ్చినట్టు చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ డ్రాప్ షేప్ ఇస్తున్నాను. ఇదే విధంగా ఏ సైజ్ అయినా కూడా ఆ మెజర్మెంట్స్ వేసి మనము కట్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే మెజర్మెంట్ ఉండాలని ఏం అవసరం లేదు. ఈ విధంగా కట్ చేసి చూడండి. ఏ మెజర్మెంట్ అయినా సరే. లేదు మీకు కుదరలేదు అని అంటే నాకు ఇవ్వండి, నేను కట్ చేసి చూపిస్తాను. ఆ మెజర్మెంట్స్తోని కామెంట్ చేయండి. ఈ స్టైల్లో మీరు కూడా కట్ చేసి పెట్టి చూడండి ఎంత బాగా వస్తుందో ఫిట్టింగ్ అంతా. ఎక్కడ ఆర్మల్లో కూడా ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగా వస్తుంది.
డాట్ ప్యాంట్ కట్ చేసుకున్నాక మనం ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా అక్కడ మళ్ళీ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వస్తుంది ఫ్రంట్లో వచ్చినప్పుడు, అందుకని ఇలా మళ్ళీ జాయిన్ చేసుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. లేదు అని అంటే ఇక్కడ కూడా కిందలాగా తయారవుతుంది అక్కడ. అందుకని మనం ఫస్ట్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకున్నాము. స్టైల్లో ప్రిన్సెస్ కట్ కాకుండా మీకు ఎలా అనిపించింది? మీకు నచ్చినట్టు షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకేమన్నా వేరే సైజు కటింగ్ కావాలి అని అంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.